మొబైల్ కొద్దిగా స్ట్రైట్ గా తిప్పి క్వశ్చన్ లాజిక్ తెలిస్తే మాత్రం ఇప్పుడే కామెంట్ చేసి. నీకు ఒక స్ట్రింగ్ ఇస్తే అది ప్యాలిండ్రోమా కాదా చెప్పాలి. ప్యాలిండ్రోమ్ అంటే ఏం లేదు, నీ స్ట్రింగ్ ని రివర్స్ చేసినా మళ్ళీ సేమ్ స్ట్రింగ్ రావాలి, అప్పుడు దాన్ని ప్యాలిండ్రోమ్ అంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి లెవెల్, మేడం ఇలాంటివి అనమాట. నాకు తెలుసు చాలా మంది సింపుల్ కోడ్ ని కామెంట్ చేస్తారు, ఇది కూడా కరెక్టే, బట్ దీనికన్నా ఇంకా బెస్ట్ లాజిక్ ఇంకోటి ఉంది. 2 పాయింటర్స్ అనే టెక్నిక్ ని యూజ్ చేసి క్వశ్చన్ ని సాల్వ్ చేయొచ్చు. దీనికోసం ఐ అండ్ జే అని 2 వేరియబుల్స్ తీసుకుని ఐ నేమో 0 తో అండ్ జే నేమో n-1 తో ఇనిషియేట్ చేయాలి. వైల్ ఐ లెస్ దెన్ జే, ఇది కండిషన్ అనమాట. ఎప్పుడైతే ఐ వాల్యూ జే కన్నా చిన్నగా ఉంటుందో అప్పుడు ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఇఫ్ కండిషన్ క్యారెక్టర్స్ ని కంపేర్ చేస్తుంది అండ్ ప్రతి ఐటరేషన్ లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అండ్ జే వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. సో ఇది లాజిక్ అనమాట. ఇప్పుడు ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ అనే స్ట్రింగ్ తీసుకుందాం. n is equals to 5, i is equals to 0, j is equals to n-1 అంటే 4. వైల్ i less than j అంటే 0 less than 4 ట్రూ కాబట్టి లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 2 క్యారెక్టర్స్ ని కంపేర్ చేస్తుంది. ఈ 2 ఈక్వల్ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు అండ్ ఐ వాల్యూ +1 కి జే వాల్యూ -1 కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ మళ్ళీ 2 క్యారెక్టర్స్ ని కంపేర్ చేస్తుంది. ఈ 2 ఈక్వల్ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అండ్ ఇఫ్ కండిషన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఐ వాల్యూ +1 కి జే వాల్యూ -1 కి అప్డేట్ అవుతాయి. ఇప్పుడు ఐ వాల్యూ 2 అండ్ జే వాల్యూ కూడా 2 అంటే వైల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఎప్పుడైతే వైల్ లూప్ లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు ఎల్స్ లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో లెవెల్ అనే వర్డ్ ప్యాలిండ్రోమ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ ప్యాలిండ్రోమ్ అని ప్రింట్ అయిపోతుంది. ఈ లాజిక్ అనేది బిగినర్స్ కి కొద్దిగా టఫ్ గా ఉంటుంది, బట్ మీకు అర్థం కాకపోతే ఏ మాత్రం కంగారు పడకండి. లాస్ట్ ఇయర్ లో నేను ఒక టూల్ గురించి చెప్పా, పైథాన్ ట్యూటర్ అని. ఒకసారి ఆ టూల్ ని యూస్ చేయండి, మీకు ఈ లాజిక్ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇదే లాజిక్ ని మీరు ఫర్ లూప్ తో కూడా రాయొచ్చు. ఎలాగో తెలిస్తే మాత్రం ఇప్పుడే కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఈ రీల్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి ఈ రీల్ ని షేర్ చేసి మన పేజ్ ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఇయర్ లో మళ్ళీ కలుద్దాం.